అందరూ లైక్ చేయండి. ఈ వీడియోస్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అయితే జరుగుతుంది. సో మీ సపోర్ట్ చూపిస్తే ఇంకా మంచి మంచి సినిమాటిక్ వీడియోలు కూడా తీస్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు 6th ఆగస్ట్. సో వర్క్స్ అయితే ఏమైతే చూపిస్తా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నిన్న చూపించాం కదా ఒక ఫ్లవర్ డిజైన్. సో అది పెడతలేరంట, క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఇప్పుడు చిన్నగా ఉంది. సో ఇదైతే ఫిక్స్ చేసేస్తారు. మనకి లోటస్ టైప్ వచ్చినాయి కదా, ఇది ఏమైతే మనకి కరెక్ట్గా ముందు ఇక్కడ దాకా వస్తుంది. కరెక్ట్గా పాదాలు కూడా దీనిపైనకి వచ్చేస్తాయి. అండ్ మన పాదాలు అయితే మొక్కడానికి అయితే వీలుగా ఉంటుంది. అంత ఏరియాలో అయితే ఉంటుంది. ఇది పాదాలు అయితే చూసుకోవచ్చు, మనకి రెడీ అయిపోయినాయి. సో మొత్తము ఈరోజు మొత్తం వెల్డింగ్ అయితే చేస్తారు. అండ్ ఇదైతే రెడీ చేసుకొని మనకి లోటస్ పైన వచ్చేస్తుంది. సో లోటస్ పైన ఫిక్స్ చేసేసుకుంటారు. సో లోటస్ పైన ఫిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ముక్కనికి కూడా ఈజీగా ఉంటుంది, కొంచెం బయటికి వస్తుంది అది ఏరియా. లేకపోతే ఈ పెద్దదాంతో ఏమైపోతుంది, ఓవర్గా పెద్దగా అయిపోతుంది అండ్ పాదాలు లోపలికి అయిపోతాయి. అప్పుడు అది మొక్కడానికి ఈజీగా ఉండదు. సో కొంచెం చిన్నగా చేసుకున్నారు ఈ ఏరియా. సో ఈ ఏరియా అయితే ఈరోజు రేపట్లలో ఫిక్స్ అయిపోతుంది. అక్కడ కొంచెం మీరు చిన్న చిన్న ఈ ఫ్లవర్స్ చూసుకున్నారు కదా, దీనికి అన్నీ ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. అలా ఏం అదంతా వెల్డింగ్ అయిపోతుంది. కరెక్ట్ ఒక షేప్లో వస్తుంది. ఇది చూపించిన కదా ఈ ఏరియాలో లెగ్స్ ఎంత పైకి వచ్చినాయో. సో ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ పాదాలు వస్తుంది. సో మొత్తం అయితే జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ పైన ఫినిషింగ్ వర్క్ అది చేస్తారు. అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు. పైకి చూసుకోవచ్చు మీరు, పాదాలు ఎట్లా కనిపిస్తున్నాయో. సో ఇంత పెద్దగా ఉంటుంది. మొత్తం చేతులు అయితే ఫిక్స్ అయిపోయినాయి. అండ్ ఇంత పవర్ఫుల్గా ఉంది చూడండి. సో ఇట్లా మొత్తం 4 వచ్చేసినాయి, 1 2 3 4. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. వీటి గురించి మీకు జాయింటింగ్ వర్క్ చూపిస్తున్నాయి చూడండి. ఈ నుంచి పెద్ద రాడ్ ఉంది కదా, ఈ రాడ్ అయితే పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకో రాడ్ పై నుంచి కిందికి ఇట్లా వచ్చింది. అండ్ చూసుకోవచ్చు 1 2 3 4 ముందుకు పోతుంది. ఇట్లా జాయింటింగ్ వర్క్ అయితే చేసేస్తున్నారు. చాలా మంచిగా ఉంది. ఎక్కడ కూడా చూపిస్తాం మీకు. రైట్ సైడ్ చూసుకోవచ్చు మీరు, రైట్ సైడ్ రాడ్ అయితే ఎట్లా వచ్చిందో. ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడికి వెళ్ళి ఒకటి వచ్చింది. అండ్ చూసుకోవచ్చు 1 2 3 4 ఎట్లయితే ఫిక్స్ అయిపోయినాయి. సో ఇది మన బొజ్జ, ఇక్కడ ఛాతిపాటు ఉంది. అండ్ ఈ యాంగిలర్ చూస్తారు కదా, ఈ యాంగిలర్కి అయితే మెయిన్ యాంగిలర్ ఇది. ఈ యాంగిలర్కి అయితే మనకి చేతులు కానీ, ఇక్కడ హెడ్ కానీ, మిగతా బాడీ కానీ కింది దాకా మొత్తం అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇక్కడ బాటిల్ కనిపిస్తుంది కదా, ఈ పైప్ కనిపిస్తుంది కదా, ఈ పైప్ తోటి అయితే మనకి లెవెలింగ్ అయితే చేసుకుంటారు అనమాట. చేతు పైన కిందికి వచ్చిన ఏదైనా సరే. ఎందుకంటే ముందు మనకి దీంతో చూసేసుకుంటే మన మొత్తం ఒక ఈ ఏరియాకి లెవెలింగ్ అనేది తెలుస్తుంది. రైట్ లెఫ్ట్ చేతులు ఒకటే లెవెల్లో ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో దట్ మనకి లాస్ట్కి వచ్చినాక ఆడ్ కనిపించదు అది. సో ఈ పైప్ తోటి మొత్తము చిన్న చిన్న పైప్ కనిపిస్తున్నాయి కదా, దీంతో లెవెలింగ్ అయితే చేసుకుంటారు అనమాట. ఈ బాటిల్ త్రూ వాటర్ పోసి దీంట్లోకి అయితే మెయిన్ షెడ్ వరకు అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే డబుల్ రేకులు వేసుకుంటారు అనమాట. ఇక్కడ మొత్తం డబుల్ రేకులు వేసేస్తారు. మీకు ఇక్కడ బయట కనిపిస్తుంది కదా, ఇవన్నీ డబుల్ రేకులు. ఎందుకంటే వాటర్ లోపల పడకుండా. సో ఇప్పుడు ఏంటంటే ఈ పైన రేకులు వేసేసి మనకి మొదలు కొడతారు అనమాట. నీకు ఎక్కడ కూడా వాటర్ కిందికి జారదు. అయినా కవర్లు వేస్తారు సేఫ్టీకి. ఏంటి అంటే సేఫ్టీ అనమాట, వాటర్ అస్సలు రాకుండా ఫస్ట్ అయితే ఈ లేయర్లు వేసుకొని తర్వాత కవర్ వేసేసుకుంటారు. సో అందులో మనకి నీళ్ళు అయితే రావు. సో వర్కర్స్ అందరు పైన ఉన్నాయి కదా, అదంతా వేసుకుంటారు. ఇక్కడ కూడా ఫేసెస్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. దగ్గరికి వెళ్ళి చూసా, ఫేసెస్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. తీసుకొచ్చారు మీరు అన్న వాళ్ళు అయితే ఫైనల్ ఫినిషింగ్ అయితే చేస్తారు అనమాట. ఇక్కడ పైన ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఈ రాడ్స్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు సింగిల్ రాడ్ ఉండే, దీన్ని డబుల్ రాడ్ చేసేసారు. ఏంటంటే మనకి పైన దాకా కిరీటం దాకా మనకి గణేశుడికి అయితే ఫుల్ సపోర్ట్ వచ్చేస్తుంది. కూడా దగ్గరికి వెళ్ళి చూసుకుంటే అంతా కనిపిస్తుంది చూడండి. ఈ రెండు ఇప్పుడు జాయింటింగ్ అయితే చేసుకుంటారు. సో దట్ ఇవి ఎక్కడికి కర్లవు, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి నాగపాములు వస్తాయి కదా, ఈ ఏరియా అన్నమాట ఇది. ఇక్కడ ఒక హెడ్ ఉంది అండ్ ఇక్కడ ఒక హెడ్ ఉంది, ఇక్కడ ఒక హెడ్ ఉంది అండ్ ఇక్కడ ఒక హెడ్ ఉంది. అక్కడ గ్యాప్ లేకుండా మొత్తము టైట్ అయితే చేసుకుంటారు. అండ్ ఇక్కడ గణేశుడు బ్యాక్ అయితే వచ్చేస్తుంది, బ్యాక్ ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి బ్యాక్ ఫిక్స్ అయిపోయాక మిగతా హెడ్స్ కూడా ఇట్లా అరేంజ్ చేసుకుంటారు అనమాట, ఇట్లా. అండ్ ఇక్కడ చూసుకుంటే దగ్గరికి వచ్చి వెల్డింగ్ అయితే చేసుకుంటారు. ఈ రాడ్
కట్టలు అయితే చూసారు కదా. కట్టలు ఏంటంటే ఇప్పుడు పైన మనకి కొట్టేస్తారు ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అక్కడ, దానికోసం ఇక్కడ మొత్తం కట్టలు అయితే వాడుకుంటారు. ఇవన్నీ ఇంకా పైకి వెళ్ళిపోతాయి. పైన ఒక బౌండరీ లెక్క చేసుకుంటారు చూడండి. సో ఇక్కడ వర్క్స్ ఇవి కావాలని. అండ్ మనకి కిందకి వెళ్ళి చూసుకోవచ్చు, షెడ్ దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతారో. ఇప్పుడు ఇంకా నైట్ టీమ్ కూడా వస్తుంది. నైట్ టీమ్ వచ్చేసి మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే చూసుకుంటారు. అండ్ వీళ్ళేమో ఈ ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో అది మార్నింగ్ చేసుకుంటారు. వాళ్ళు నైట్ ఫుల్ వెల్డింగ్ చేసుకుంటారు. మీకు ఇంతకుముందు చూపించిన కదా చేతులు ఎట్లయినా ఫిక్స్ అయినాయో చూసుకోవచ్చు. దగ్గరికి నుంచి ఇట్లయితే చేతులు ఫిక్స్ అయిపోయినాయి మొత్తము. అండ్ అక్కడ కూడా ఫిక్స్ అయిపోయినాయి మొత్తము. అండ్ మన అన్న వాళ్ళు ఈడ వర్క్ చేస్తారు. అండ్ మళ్ళా పైన చూపించిన కదా, పైన అయితే షెడ్ వర్క్ జరుగుతుంది. ఈ షెడ్ వర్క్ అయిపోయాక మొత్తం ఇది అంతా కవర్ అయిపోతుంది. ఇదంతా ఏం కనిపించదు మనకి, ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డా కానీ లోపల పని చేసుకోవడానికి వచ్చేటట్టు మొత్తం అయితే కవర్ చేసుకుంటారు.